ఆలయాల అభివృద్ధి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆలయాల పవిత్రతను కాపాడుతూ దేశ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో వర్చువల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రామతీర్థం ప్రాచీన పుణ్యక్షేత్రమని, ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడం భక్తులకు విశేషమైన విశ్వాసమని చెప్పారు. గతంలో ఈ మార్గం రాళ్లు ముళ్లతో ఇబ్బందికరంగా ఉండేదని, ప్రస్తుతం రహదారి నిర్మాణంతో భక్తులకు సౌకర్యం కలిగిందన్నారు. కూటమి ప్రభుత్వం గత 20 నెలల్లో 40 కోట్లకు పైగా వ్యయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 22 ఆలయాలకు రహదారులు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. గతంలో జరిగిన విగ్రహ ధ్వంసం ఘటన భక్తులకు తీవ్ర వేదన కలిగించిందని, ఇకపై ఆలయాల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో రామతీర్థం అనగానే రాముడి తల సిరిచ్ఛేదం జరిగింది మనకు గుర్తుండిపోయింది. ఈ రోజు కొన్ని దశాబ్దాలు అడుగుతూ ఉన్నారు. ఈ రోడ్డు ఒక 3.70 కిలోమీటర్ల రోడ్డు రాను రప్పలతోటి ముళ్ళ తొప్పలతో నిండిపోయిన రోడ్డు చాలా కష్టంగా ఉండేది. ఆ గిరి ప్రదక్షిణకి వచ్చే భక్తులు కష్టమైనా సరే ఆ మార్గంలో నడిచేవాళ్ళు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి లోకమాధవి గారితో పాటు కొంతమంది భక్తులు దృష్టికి తీసుకొస్తే అది మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆలయాల పవిత్రని సంరక్షించే చర్యల్లో భాగంగా రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గుళ్ళకి మనం తిరిగి పునర్జీవం ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన రామతీర్థం గుడికి 3.70 కిలోమీటర్ల రోడ్డు 3,40,00,000 ప్రత్యేకించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గిరి ప్రదక్షిణ మార్గంలో పీటీ రోడ్డు నిర్మించాం. అధికారుల సహకారం శ్రీరామనవమికి 2 రోజుల ముందే ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకురావడం అధికారులకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఏ సమస్య ఉన్నా కానీ ప్రత్యేకించి ఈ ఎండోమెంట్ సంబంధించిన ఏ సమస్య ఉన్నా సార్ చాలా పెద్ద మనసు రామనారాయణ రెడ్డి గారు సహకారం అందించడం మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల పవిత్రతను కాపాడే చర్యల్లో భాగంగా గడిచిన 20 నెలల కాలం ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసక నిధుల నుంచి దాదాపు 40 కోట్ల రూపాయలు పైగా వెచ్చించి 22 ప్రధాన ఆలయాలకి రోడ్లు వసతి కల్పించాం. శివరాత్రికి ముందే మన మంత్రి గారు కూడా పాల్గొన్నారు, మా రామనారాయణ రెడ్డి గారు కూడా. శ్రీకాళహస్తి గిరిరక్షణ మార్గాన్ని భక్తులకి అందుబాటులో తీసుకొచ్చాం. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్లు మంజూరు చేశాం. ఈ రోజున రాముల వారి భక్తుల కోసం రామతీర్థం గిరి ప్రదక్షిణ రోడ్డుని అందుబాటులో తీసుకొచ్చాం. రాముల వారికి విగ్రహానికి వారు శిరిచ్ఛేదం చేస్తే చాలా మంది భక్తుల్లో నాకు కూడా చాలా బాధ కలిగించే పని అయింది. ఆ రోజున ఆ రోజు జరిగిన దానికి చాలా బాధ కలిగింది. కానీ ఈ రోజున ఈ రూపంలో స్వామికి సేవ చేసుకునే భాగ్యం కలగడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వంలోని నాయకులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మన సాంప్రదాయాలను గౌరవించే కూటమి ప్రభుత్వం, మన సంస్కృతిని పరిరక్షించే కూటమి ప్రభుత్వం, ఆలయాల పవిత్రతను కాపాడే కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా భక్తుల మనోభావాలను కూడా అర్థం చేసుకుంటుంది, గౌరవిస్తుంది. అలాగే మున్ముందు ధర్మ పరిరక్షణ సంబంధించిన ఎలాంటి బాధ్యతలైనా భుజం మీద వేసుకుని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకోండి. జై. రాష్ట్రంలో పీఎం ఈ బస్సు సేవా పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైన సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను ఆదేశించారు. ఏపీ సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన 3వ రాష్ట్ర స్థాయి శాంక్షనింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పీఎం ఈ బస్ సేవా పథకం కింద రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఈ బస్సులను ప్రవేశపెట్టేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఆ దిశగా తగిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని చెప్పారు. మొదటి దశలో 11 నగరాల్లో 750 విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు. ఇంధన పొదుపు, కాలుష్య నియంత్రణ తదితర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ బస్సులను ప్రవేశపెట్టనున్నారని తెలిపారు. ఈ బస్సులు నిర్వహణకు సంబంధించి ఆర్టీసీలోని డ్రైవర్లు సహా ఇతర సాంకేతిక సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఆర్టీసీ సంస్థ మరింత సమర్థవంతంగా పనిచేసేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని
సిఎస్ సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు ఎంపీఎం ఈ బస్సు సేవ స్కీమ్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ రాష్ట్రంలో 11 నగరాల్లో విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, కడప, తిరుపతి, అనంతపురాల్లో మొదటి దశలో 750 ఈ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోజ్, పరిశ్రమల శాఖ అదనపు సంచాలకులు రామలింగేశ్వరరాజు, ఆర్టీసీ ఈడీలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా వినూత్న మార్పులు తీసుకువచ్చారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొనియాడారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పాటు గవర్నమెంట్ కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన బాలికలకు మలబార్ ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు అందించడం అభినందనీయమన్నారు. రానున్న కాలంలో మలబార్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ కళాశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా సుజాత, పీకే సిరాజ్ హెడ్ రిటైల్ ఆపరేషన్స్, సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపల్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. ముందుగా గవర్నమెంట్ కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లను మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ, మలబార్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేసి వారికి ప్రోత్సాహకరం అందించడం ముదాహమన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం మలబార్ ట్రస్ట్ రిటైల్ ఆపరేషన్స్ హెడ్ పీకే సిరాజ్ మాట్లాడుతూ, మలబార్ ట్రస్ట్ ద్వారా సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 6 ప్రాంతాల్లో మలబార్ ట్రస్ట్ ద్వారా సామాజిక కార్యక్రమాల్లో భాగంగా బాలికల విద్య కోసం సుమారు 3 కోట్ల రూపాయలను స్కాలర్షిప్ల రూపంలో అందిస్తున్నట్టు చెప్పారు. 113 నగరాల్లో నిరాశ్రయులకు, పేదవారికి ఫుడ్ అందిస్తున్నామని, నిరాశ్రయులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెడ్ మార్కెటింగ్ రాకేష్ కుమార్, మురళీకృష్ణ, బాయ్నా తదితరులు పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ సంస్థలన్నీ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. దాదాపు 33 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి కృషి మనం అందరూ కూడా అభినందించాల్సిన విషయం. ఈరోజు ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకున్న విద్యార్థినులకి 2800 మంది విద్యార్థులకి ఈరోజు స్కాలర్షిప్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం మనం 5% వాళ్ళు ఇవ్వటం అనేది చాలా సంతోషం. ఈ సంవత్సరం 200 కోట్లు పేద విద్యార్థులకు, అలాగే వాళ్ళ విద్య వైద్యానికి, వాళ్ళ ఆకలి తీర్చడానికి, అలాగే త్రాగునీటి అవసరాలకు కూడా ఖర్చు పెడతామని వాళ్ళు ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఇదే విధానాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 విధానం అని స్టార్ట్ చేశారు. ఈ విధానంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయితే చాలామంది పేదవాళ్ళకి ఈరోజు చాలా రకాలుగా అవసరాలు తీర్చడానికి ముందుకు రావచ్చని ఇక్కడ నేను కానీ ఎమ్మెల్యే రామ్మోహన్ రావు గారు కానీ చెప్పడం కూడా జరిగింది. కాబట్టి చాలా సంవత్సరాలుగా దాదాపు 20 రాష్ట్రాల్లో 1500 ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా మనం అభినందించాలి. ఇలాంటి సేవలు ఇంకా విస్తృతంగా వెళ్ళాలి అనుకుంటే గవర్నమెంట్లో ఉండి చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ P4 విధానంలో వాళ్ళు ఎంటర్ అయినట్టయితే చాలా వరకు పేద కుటుంబాలని దత్తత తీసుకొని వాళ్ళ పిల్లలు చదివించడం కానీ, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ అవసరాలు తీర్చడానికి బాగుంటుందని చెప్పడం కూడా జరిగింది. మల్బార్ సంస్థ వారు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మన కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల విద్యార్థులకు సుమారు 2800 మందికి 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ప్రపంచంలో అనేక చోట్ల వాళ్ళు సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు స్పెండ్ చేసి పేదవారికి, అవసరమైన వారికి వాళ్ళందరూ కూడా ఆ బాధ్యతను తీసుకోవడం జరిగింది. వారికి మన మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. నేను వారికి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 అని చెబుతా ఉన్నారు, P4 యాక్టివిటీ, కొన్ని కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమం, ఆ కార్యక్రమాన్ని కూడా అవగాహన పరుచుకుని ఆ కార్యక్రమం చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్కి 10,000 ఇస్తే అది పరిపూర్ణం కాదు. కానీ కుటుంబంలో ఉన్న పిల్లలు మొత్తం వాళ్ళ సంవత్సరానికి కావాల్సిన అవసరాలని మనం తీర్చగలిగితే వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకుని అభివృద్ధి చెందిన ద్వారా కుటుంబాలు ఆ పేదరికం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.
అందువల్ల అలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టమని రిక్వెస్ట్ చేశాను. మలబార్ గోల్డెన్ డైమండ్స్ అండ్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఈరోజు ఈ చారిటీలో భాగంగా ఉమెన్ ఎంపవరింగ్ ఎడ్యుకేషన్, ఎంపవరింగ్ ఉమెన్హుడ్లో భాగంగా ఆల్ ఓవర్ ఇండియాలో 33,000 స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో 2,800 స్టూడెంట్స్కి అక్రాస్ మా 22 షోరూమ్స్ నుంచి కూడా ఈ స్కాలర్షిప్స్ని మేము 2.52 crore బడ్జెట్తో ఈ స్కాలర్షిప్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఎడ్యుకేషన్తో పాటు హంగర్ ఫ్రీ వరల్డ్ కింద దేశవ్యాప్తంగా కూడా 105,000 మందికి ప్రతిరోజు భోజన సదుపాయం కల్పించడం జరుగుతుంది. అలాగే గ్రాండ్ మా హోమ్ని ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే లేడీస్ వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయారో లేకపోతే కుటుంబానికి దూరంగా ఉన్నారో వారికి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి వైద్యము ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూ బెస్ట్ సర్వీసెస్ ఇస్తూ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసే విధంగా గ్రాండ్ మా హోమ్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఇలాంటి వైద్య విద్య ఇలాంటి రంగాల్లో మా మలబార్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా వంతు కృషిగా ఎవరైతే నీడి ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. మలబార్ గ్రూప్ లాంటి సంస్థలు బాగా అభివృద్ధిలోకి రావాలని వాళ్ళు ఎప్పుడు మంచి మార్గంలో ఇదే విధంగా మరింతగా మనందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇక్కడున్న ఈ గర్ల్స్ అందరూ ఇటువంటి అవకాశాలని మీరు ఉపయోగించుకొని, మీరు ఇందాక చెప్పారు ఇన్స్పిరేషన్కి ఎవరూ అక్కర్లేదని, ఇవాళ చూడండి వేదిక మీదే ఉన్నారు ఇద్దరు, మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ గారు. ఏ ఫీల్డ్లో మీరు తీసుకున్నా కష్టపడితే, మంచి అవగాహన తెచ్చుకుంటే, మనకున్న నాలెడ్జ్ పరిధిని పెంచుకుంటే డెఫినెట్గా మనం జీవితంలో సక్సెస్ అవ్వచ్చు. దానికి ఎగ్జాంపులే ఇప్పుడు మినిస్టర్ గారు అయినా. ఇంకా మంచి విషయం ఏంటంటే రాజకీయాల్లో కూడా ఇప్పుడు మహిళలకి రిజర్వేషన్ అంట, స్థానాలు కూడా పెరిగినాయి అంట. డెఫినెట్గా మీ అందరూ బాగా చదువుకోవాలి. మీలో ఒక్కళ్ళైనా ఇదే రోజు మంత్రి గారి చేతితో ఎలా అయితే మీరు స్కాలర్షిప్ తీసుకుంటున్నారో మీరు కూడా మంచి పొజిషన్కి వచ్చి మళ్ళీ మలబార్ వాళ్ళ దగ్గర మీ చేతితో మీరే మళ్ళీ 10 మందికి స్కాలర్షిప్స్ ఇచ్చే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా నీడున్న ప్రజలు చాలా ఎక్కువ ఉంటారు. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పిల్లలు చాలామంది ఉంటారు. అలాంటి నీడ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో ఇక్కడ నిర్వహిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. మలబార్ గ్రూప్ సంస్థ ప్రతినిధులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగరంలోని నిర్మాణ వ్యర్థాలతో సంపదను సృష్టించేందుకు సిఎన్డి ప్లాంట్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ లో గల గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లోని సిఎన్డి ప్లాంట్ పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడున్నా సరే వాటిని అజిత్ సింగ్ నగర్ లో గల గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లోకి తరలించి అక్కడున్న సిఎన్డి ప్లాంట్ ను ఉపయోగించి నిర్మాణ వ్యర్థాలతో పాఠశాలల కోసం వేసే పేపర్ బ్లాక్స్, సిమెంట్ ఇటుకలు తయారు చేసి విజయవాడ నగరపాలక సంస్థ చేసే అభివృద్ధి పనుల్లో ఉపయోగించాలని ప్రజలకు కావాలన్న విజయవాడ నగరపాలక సంస్థ వారం నుంచి పొందవచ్చునని అన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక అధికారులు ఎప్పటికప్పుడు డ్రోన్తో పర్యవేక్షిస్తూ నిర్మాణ వ్యర్థాలు ఎక్కడా లేకుండా నిర్ధారించుకోవాలన్నారు. ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ పెడన మండలంలో పెనుమలి గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఒకవైపు ఇంటింటికి తిరిగి 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల స్థితిగతులను ఆరా తీశారు. మరోవైపు స్వామిత్వ సర్వే వివరాలను పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ పెనుమల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి 9వ తరగతి చదువుతూ 10వ తరగతికి వెళుతున్న విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఉన్నత పాఠశాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ కోర్సు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో వివరించారు. తొలుత జిల్లా కలెక్టర్ పెనుమల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి 9వ తరగతి చదువుతూ 10వ తరగతిలోకి వెళుతున్న విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఉన్నత పాఠశాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ కోర్సు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో విచారించారు. జిల్లా కలెక్టర్ గ్రామంలో 9వ తరగతి చదివిన నిడుమోలు రాగా ఉషాలత బ్రిడ్జ్ కోర్సు ఎలా చదువుకుంటుందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో చెప్పే పాఠం గురించి ముందుగానే పాఠ్య పుస్తకంలో చదువుకొని పాఠశాలకు వెళ్లి ఆ తర్వాత అదే పాఠాన్ని మరలా ఇంటి వద్ద ఒకసారి చదువుకోవాలన్నారు. ఆ విధంగా చదువుకోవడం వల్ల వారికి పాఠాలు బాగా గుర్తుండిపోతాయన్నారు.
తదుపరి కలెక్టర్ గ్రామంలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని లాస్య ఎలా చదువుకుంటున్నారని అడుగగా తాను బాగా చదువుకుంటున్నానని, డాక్టర్ అవుతానని కలెక్టర్కు చెప్పారు. ఆహారం బాగా తినాలని పాఠశాలలో చిక్కీ కోడిగుడ్డు ఇస్తున్నారా, తింటున్నారా అని ప్రశ్నించారు. రాగిజావ తాగుతున్నారా అని ప్రశ్నించగా ఆ అమ్మాయి అన్నిటికీ అవునని చాలా స్మార్ట్ గా సమాధానం చెప్పడంతో జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలాంటి పిల్లలు ఏ కారణం చేతనైనా చదువు మధ్యలో ఆపేస్తే వారి జీవితాంతం వెనుకబడిపోయి ఉంటారని, అదేవిధంగా బాధపడతారన్నారు. ఇటువంటి వారికి బాగా చదివించాలని, కనీస స్థాయి పరిజ్ఞానం తెలుసుకోవాలన్నారు. 9 వరకు సార్. అంటే ఇప్పుడు మనం 10th కంటే నా చెప్పేసి సార్ ఇప్పుడు 10 వరకు పెడతాను అన్నమాట. సో ట్యూషన్ ఎక్కడ వెళ్తావు? ట్యూషన్ నాగరాజు చెప్పాలి. సో మార్నింగ్ రోజు నుండి అంటే ఆ రోజు ఏం క్లాస్ జరుగుతుంటాయి, చదువుకుంటున్నావా? చదువుతున్నా సార్. ఓకే. సో గతంలో కూడా ఎన్సెట్కి లేసేదానివా లేదంటే ఇప్పుడు కొత్తగా గతంలో కూడా అలాగే లేసాను సార్. 8th లో అయితే 4:30కి వెరీ గుడ్. సో ఏమవుతావమ్మా పెద్ద నేను లోకో పైలట్ అవ్వాలనుకుంటున్నాను సార్. నాకు 10th లో మంచి 550 దాటాలనుకుంటున్నాను సార్. నేను 550 ఎందుకమ్మా తక్కువ? 590 నేను ఫస్ట్ అవ్వాలనుకున్నాను సార్. ఫస్ట్ వచ్చి నేను లోకో పైలట్ అవ్వాలనుకుంటున్నాను. అదే సరే, లోకో పైలట్ ఎనీవే అవుతావు నువ్వు, బట్ దీనికి 550 అని ఎందుకు అనుకుంటున్నావు? 590 అని ఎందుకు అనుకోవట్లేదు? సార్ అంటే ఇప్పుడే కదా మాకు మొదలు పెట్టింది. ఇప్పుడు నేను 550 టార్గెట్ పెట్టుకున్నా సార్. తర్వాత నేను 580 అబోవ్ తెచ్చుకుంటానని అనుకుంటున్నాను సార్. లేదమ్మా, నువ్వు ఇప్పటి నుంచే 590 అనుకోవాలి. చూడమ్మా, ఎప్పుడు నీ ముందు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో నువ్వు చదువుతున్నది ఆ ఒకే చాప్టర్ చదువుతుంటావు. ఆ చాప్టర్ నేను పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అయిపోయింది. నేను ఆ చాప్టర్లో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయగలుగుతాను. ఓకే, నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాను, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాను. అలా చేసుకొని పోతే నీకు 590 వచ్చేస్తుంది ఈజీగా. గడిచిన 5 ఏళ్లు రాష్ట్రాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని నిరంకుశంగా పాలించిన జగన్ రెడ్డి పరిస్థితి నేడు దయనీయంగా మారిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం ఆయన స్వయం కృతాపరాధమేనని అన్నారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణం ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారి ఎవరో బయటపడాల్సి ఉందన్నారు. అక్రమాస్తుల కేసులు, సిబిఐ విచారణలు, కల్తీ మద్యం కేసులు జగన్ ను చుట్టుముట్టాయని, 5 ఏళ్లుగా కండిషనల్ బెయిల్ పై ఉన్న నాయకుడిగా ఆయన రికార్డు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. మన రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈనాడు దురదృష్టం 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కని దుస్థితిలో ఉన్నారు ఆయన రాజకీయంగా. అతని పరిస్థితి ఈ రోజున ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారు కూడా చాలా కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక రాజకీయ కుటుంబ నేపథ్యం, నోబడి కెన్ డినై ఇట్. కానీ ఈ రోజున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. కుడితిలో పడ్డ ఎలుకలాగా. ఎందుకు? నిరాశ నిస్పృహలతోటి కొట్టుమిట్టాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమిటి ఆ పరిస్థితి ఏమిటి వర్లరామయ్య గారు అని అడగొచ్చు మీరు. అడిగితే సమాధానం, ఒక పక్క కల్తీ లడ్డు కేసు, టీటీడీ స్వామివారి కల్తీ లడ్డు కేసు, అల్టిమేట్గా ఈయనే కదా, ఈయన ఇదే కదా. 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసు, అంతిమ లబ్ధిదారు ఎవరు అని మనం అడుగుతున్నాం. మొన్న కూడా నేను ప్రెస్ మీట్ పెట్టా, సిట్ని నేను రిక్వెస్ట్ చేసా, అంతిమ లబ్ధిదారు ఎవరు? ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది? అతను కసిరెడ్డి ఒకటి కొట్టేస్తాడా? ధనుంజయ రెడ్డి ఒక్కడు కొట్టేస్తాడా? కృష్ణమోహన్ రెడ్డి ఒక్కడు కొట్టేస్తాడా? చెవిరెడ్డి ఒక్కడే కొట్టేస్తాడా? ఆ రెడ్డి కొట్టేస్తాడా? ఈ రెడ్డి కొట్టేస్తాడా? ఏ రెడ్డి కొట్టేస్తాడు? అసలు వాడెవడు? అదొక పక్కన ఆయనకి. కల్తీ మద్యం కేసు, జోగి రమేష్ నేపథ్యంలో జరిగిన కల్తీ మద్యం కేసులో అదొక్కడే కొట్టేస్తాడా జోగి రమేష్? అల్టిమేట్ ఎవరు? అంతిమ లబ్ధిదారుడు ఎవరు? అదొక పక్కన కేసు. 43,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడని సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది, ఛార్జ్షీట్లు వేసింది, 11 కేసులు ఛార్జ్షీట్లు. అదొక పక్కన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 5 ఛార్జ్షీట్లు వేసింది. అదొక పక్కన ఈనాడు తల్లి చెల్లి గల్లీలో తిరుగుతున్నారు, వాళ్ళు రోడ్ల మీద పడ్డారు. మా ఆస్తుల పంపకం సరిగా జరగలేదు.
ఆస్తులని మా అన్న ఒక్కడే కొట్టేశాడు. మా నాన్నగారు నాకు ఇవ్వమన్న ఆస్తులు కూడా సరిగా ఇవ్వలేదు. వాళ్ళ నాన్నగారు బ్రతికుండగా నాకు చెప్పిన ఆస్తులు కూడా నా కొడుకు అతని చెల్లికి సరిగా పంచటం లేదు అని చెప్పి తల్లి ఒక ప్రక్కన ఆమె ఒక బహిరంగ లేఖ కూడా రాసినారు. దిస్ ఈజ్ ద లెటర్. ఆమె ఒక బహిరంగ లేఖ కూడా రాసినారు రాష్ట్ర ప్రజలందరికీ. ఇది మా ప్రాపర్టీస్ ఎట్లా జరిగింది. ఈ లేఖ దగ్గర నేను తర్వాత వస్తాను నేను. ఈ రకంగా ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు కుడితిలో పడ్డేలాగా. ఈజ్ నాట్ ఏ ఫ్రీ మ్యాన్. అతనికి రాత్రుల్లో నిద్ర పట్టడం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇంకో పక్కనకు వచ్చేటప్పటికే కజిన్ సిస్టర్ డాక్టర్ సునీత అస్సలు నిద్ర లేకుండా చేస్తుంది. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఉండదంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ నిరసన వ్యక్తం చేస్తూ ఈ అంశాన్ని పునఃసమీక్షించాలని కోరారు. దళిత క్రిస్టియన్ల గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని, ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా దళిత క్రిస్టియన్లే కాకుండా ప్రజా సంఘాలు కూడా ఆందోళన చెందుతున్నాయని అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో కొనసాగించాలని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ముందుండి డిమాండ్ చేస్తూనే ఉన్నాయని గుర్తు చేశారు. దానికి భిన్నంగా మతం మారిన దళితులందరూ ఎస్సీ హోదా కోల్పోతారని చెప్పడం సమంజసం కాదన్నారు. మతం మారినంత మాత్రాన అంటరానితనం పోతుందంటే అది భ్రమ మాత్రమేనని, పైగా బౌద్ధ మతం, సిక్కు మతంలో చేరిన వారికి మాత్రం ఎస్సీ హోదా వర్తిస్తుందంటున్నారని అన్నారు. దళిత క్రిస్టియన్ల గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మొత్తం దేశవ్యాప్తంగా కూడా దళిత క్రైస్తవులు కాకుండా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అత్యంత దురదృష్టకరమైన తీర్పుగా దీన్ని పరిగణించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, అనేక రాజకీయ పార్టీలు ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళిత క్రైస్తవులందరినీ కూడా ఎస్సీ జాబితాలో కొనసాగించాలని కోరుతాం. దానికి భిన్నంగా ఇవాళ ఎవరైతే మతం మారారో, మతం మారిన దళితులందరూ కూడా వారు ఎస్సీ హోదా కోల్పోతారంటే అది సమంజసం కాదు. వారు మతం మారినంత మాత్రాన అంటరానితనం పోతుందంటే అది భ్రమ మాత్రమే. పైగా వారు బౌద్ధ మతంలో, సిక్కు మతంలో చేరితే వారికి మాత్రం ఉంటుందంటే మరి వారు బౌద్ధ మతంలో కూడా కులాలు లేవు కదా, క్రిస్టియానిటీలో కులాలు లేవు అంటున్నాం. మరి బౌద్ధ మతంలో కూడా కులాలు లేవు కదా. పైగా క్రైస్తవ మతంలో చేరిన ఇతర కులాల వారందరికీ కూడా, వారు బీసీలైనా ఇతరులైనా, వారికి ఏ హోదా అయితే ఉందో ఆ హోదా కొనసాగుతుంది. ఒక్క దళితుల విషయంలో మాత్రం మీరు వివక్ష చూపుతూ ఉన్నారంటే అది సరైనది కాదు. కాబట్టి ఇది సుప్రీంకోర్టు తీర్పు పట్ల తీవ్రంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ అంశం పైన కోర్టు దృష్టికి అంశాన్ని తీసుకెళ్లాలి. ఖచ్చితంగా దళిత క్రైస్తవులందరికీ కూడా వారికి కూడా ఎస్సీ హోదా కొనసాగేటట్టు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిజంగా మతం మారితేనే అంటరానితనం పోయేటట్టుంటే ఇప్పటికి ఎప్పుడూ అంటరానితనం పోయిండేది ఇండియాలో. అది జరగలేదంటేనే అర్థమవుతా ఉంది. మతం మారినంత మాత్రాన అంటరానితనం పోయే అవకాశం లేదు. కాబట్టి స్పష్టంగా ఎవరైతే దళితులు ఉన్నారో వారందరికీ ఎస్సీ హోదా కల్పించాలి. ఇది ఒక సాంఘిక భద్రత. అదేవిధంగా ఆయా వర్గాల వారు ఎదగడానికి ఉపయోగపడుతున్న ఒకే ఒక అంశం ఈ రిజర్వేషన్. దాన్ని కూడా మీరు రద్దు చేసి వారి పట్ల వివక్ష చూపడం సమంజసం కాదని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.